దాడిలో 3 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన ఏదైతే ఉందో, అందరిని ఒక్కసారిగా కలవరపెట్టింది. ఏదైతే మన సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటుక బట్టీల వద్ద బ్రతుకు తెరువు కోసం వచ్చిన ఒక ఫ్యామిలీ నుండి ఒక చిన్న పాప సోమవారం మధ్యాహ్నం ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేసి పీక్కు తిన్నాయి ఆ పాపను. మరి బడుగు వర్గాలు భద్రత ఎక్కడుంది వాళ్ళకి? భద్రత కరువైందనే చెప్పొచ్చు. బడుగు బలహీన వర్గాలు పొట్టకూటి కోసం పొట్ట చేత పట్టుకొని వేరే అదర్ స్టేట్స్ నుంచి మన రాష్ట్రానికొచ్చి ఇక్కడ ఇటుక బట్టీల్లో పనిచేసి వాళ్ళిక్కడ బతుకుతా ఉంటే, వాళ్ళ బ్రతుకులకు కనీస సదుపాయాలు పక్కన పెడితే ముందు రక్షణ లేకుండా పోయింది. అసలు ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది. కుక్కలు ఒక చిన్న పాపను పీక్కు తిన్నాయంటే ఇంకా మనం ఎక్కడున్నామో అర్థమవుతుంది. మరి కుక్కలను నియంత్రించాల్సిన ఈ కాట్నపల్లి గ్రామ పంచాయతీ అధికారులు ఏం చేస్తున్నారు? సో వాళ్ళెక్కడి నుంచో అదర్ స్టేట్స్ నుంచి పొట్ట చేత పెట్టుకొని ఇక్కడికొచ్చి, ఇక్కడ ఇటుక బట్టీల్లో పని చేసుకుంటూ వాళ్ళందరూ గూడా అన్‌ఎడ్యుకేటెడ్ ఉంటారు. మీరు చాలా మంది చూసుంటారు ఇటుక బట్టీల్లో పని చేసే వాళ్ళని. చాలా అదర్ స్టేట్స్ పంజాబ్, ఒరిస్సా అక్కడి నుంచొస్తారు. చాలా మంది పిల్లలుంటారు. వాళ్ళకి ఒక్కొక్కరికి భార్యాభర్త ఇద్దరు గూడా ఇక్కడ వర్క్ చేసుకుంటా ఉంటారు. సో చాలా మంది అధికారులు గూడా ఇటుక బట్టీల్లో పనిచేసే వాళ్ళ పిల్లలకి ఆధార్ కార్డ్స్ ఉండాలి, వాళ్ళకి చదువు చెప్పించాలని ఇక్కడ స్కూల్‌ని గూడా ఏర్పాటు చేసి, ఒక టీచర్‌ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ చదువు చెప్పించడం జరుగుతుంటే, కనీస మౌలిక వసతుల సదుపాయాలు పక్కనుంచితే వాళ్ళ ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది. మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఇప్పుడు అధికారులు బాధ్యత వహిస్తారా? ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు బాధ్యత వహిస్తారా? మరి ఎవరు బాధ్యత వహిస్తారు? సో ఘటన అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క అధికారులు ఇక్కడికొచ్చి చెకింగ్ చేస్తా ఉంటారు. నిన్న చూసుకుంటే సివిల్ జడ్జి గారు రావడం జరిగింది. ఇక్కడ ఈ ఘటనపై ఆరా తీయడం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు వచ్చి గూడా ఇక్కడ వాళ్ళందరిని గూడా ఆరా తీయడం జరిగింది. కానీ ఏం జేస్తారు? ఇప్పుడు ప్రాణాలు పోయిన తర్వాత ఎవ్వరొచ్చి చేసేదేముంది? ముందు మాత్రం దీనికి ఎటువంటి రక్షణ సదుపాయాలు ఎవ్వరు కల్పించడం లేదు. ఒకసారి మీరు విజువల్స్‌లో జూసుకుంటే ఇవన్నీ గూడా కాట్నపల్లిలో ఉన్నటువంటి ఇటుక బట్టీలు ఇవన్నీ గూడా ఇక్కడ దగ్గర దగ్గర చాలా మంది వర్కర్స్ మినిమమ్ 200, 300 మెంబర్స్ వర్కర్స్ పనిజేస్తున్నారు అదర్ స్టేట్స్ నుంచొచ్చి. సో చూస్తున్నారు గదా! మీరు విజువల్స్‌లో జూసుకోవచ్చు. సో ఆ కుక్కలు పాపని ఇక్కడికి తీసుకొచ్చి మొత్తం పీక్కు తిన్నాయి. 3 ఇయర్స్ పాప, 3 సంవత్సరాల పాప ఒంటి మీద దగ్గర దగ్గర 300 గాయాలున్నాయి. సో మీరు విజువల్స్‌లో చూసుకుంటే అక్కడ ఇటుక బట్టీల దగ్గర ఆడుకుంటున్న పాపను అక్కడి నుంచి కుక్కలు ఈ పొలాల్లోకి లాక్కొనొచ్చి ఎగ్జాక్ట్‌లీ ఇదే స్పాట్ దగ్గర మనకి పాప దొరికింది. సో, ఆ రోజు పాప ఎక్కడికెళ్ళింది కనిపించట్లేదంటూ వాళ్ళందరూ సాయంత్రం సోమవారం మధ్యాహ్నం నుంచి వెతుకుతూ ఉంటే, సాయంత్రం ఇంకొక పాప ఇక్కడ ఆడుకుంటుంటే కుక్కలొచ్చాయి అని చెప్పిన చిన్న ఇన్ఫర్మేషన్‌తో ఇదంతా గూడా సెర్చ్ చేస్తే, ఈ పొలాల్లో ఇక్కడ మనకి పాప డెడ్ బాడీ ఇక్కడ దొరకడం జరిగింది. సో, అప్పటికే పాప చనిపోయింది ఆల్‌మోస్ట్. కానీ అయినా గూడా ఇక్కడ నుంచి పాపను మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగి, అక్కడే పోస్ట్ మార్టం చేయడం జరిగింది. సో, బడుగు జీవులకు భద్రత కరువైందనే చెప్పొచ్చు. మరి ఆ పాప వాళ్ళ మదరు ఆల్రెడీ తను డెలివరీ అయ్యి బాలింత అంట. తను ఇంట్లో బాబుని పట్టుకొనుంది. ఆ పాప ఇక్కడ ఆడుకుంటూ బయటికొచ్చింది. సో, ఆ క్రమంలో కుక్కలు పీక్కొని ఆ పాపను మొత్తం గూడా లాక్కెళ్ళి మొత్తం పీక్కు తిన్న ఘటన ఇది. సో, ఇక్కడ జూసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గూడా అన్‌ఎడ్యుకేటెడ్, వివిధ రాష్ట్రాల నుంచి పొట్ట చేత పట్టుకొని ఇక్కడ పని జేయడానికి వలస కార్మికులుగా వస్తుంటారు. సో, ఈ పాప వాళ్ళ అమ్మ డెలివరీకి ఉంది అని గాబట్టి వాళ్ళని ఇంకెక్కడ వేరే ఇటుక బట్టీల్లో ఇప్పుడు ఈమె డెలివరీ అయితే మీరేం వర్క్ జేస్తారని ఎవరు తీసుకోలేదంట వాళ్ళని పని కోసం గూడా. సో, ఇక్కడ కాట్నపల్లిలో ఉన్నటువంటి ఈ యాజమాన్యం సరే రాని ఉండనివ్వండి, మరి ఇప్పుడు ఎవరు తీసుకోపోతే ఎలా అన్నట్టు వీళ్ళు గూడా వాళ్ళని పనిలోకి పెట్టుకొని ఆ డెలివరీ గూడా వీళ్ళే జేపించడం జరిగిందంట. పిల్లలు గూడా అందరూ యాక్టివ్‌గా మంచిగా ఆడుకుంటుండేవాళ్ళు. సో ఆ రోజు సోమవారం గావడంతో వాళ్ళకి హాలిడే ఉంటుందంట. సో, ఆ రోజు ఏమైతే వాళ్ళు ఈ వీక్లీ పని చేశారో ఆ డబ్బులన్నీ గూడా వీళ్ళు పేమెంట్ చేస్తారు. సో, ఆ పేమెంట్ తీసుకొని వాళ్ళు సోమవారం సాయంత్రం మార్కెట్‌కెళ్ళి అన్నీ వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ వారానికి సంబంధించినయన్నీ ఇక్కడ ట్రాక్టర్‌ని తీసుకొనెళ్ళి అన్నీ తీసుకొస్తా ఉంటారంట. ఆ క్రమంలో అందరూ బయటికెళ్ళడం జరిగింది. ఇంకా ఆ పాప వాళ్ళ మదర్ ఇంట్లోనే ఉంది. పిల్లలు ఆడుకుంటున్న క్రమంలో కుక్కలు ఈ దాడి చేయడం జరిగింది. మరి ఇది ఇందులో మాత్రం అన్యాయంగా ఆ 3 సంవత్సరాల పాప చనిపోవడం జరిగింది. ఇదైతే అందరిని కలవరపెట్టే ఘటన. ప్రస్తుతం మనతో ఇటుక బట్టీల యాజమాన్యానికి సంబంధించిన సూపర్వైజర్ ఉన్నారు. తనని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. మీ పేరేంటి? వెంకటేష్. వెంకటేష్ గారు, అసలు ఎలా జరిగింది? ఆ రోజు మీరు ఎప్పుడు చూడడం జరిగింది? మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి? మాకు ఆ రోజు వీళ్ళు 12 గంటలకు మిస్సింగ్ అయిందని చెప్పారు. ఓకే. మాకు చెప్పినాక మేము ఇక అందరం సెర్చ్ చేసినాం. హ్మ్. సెర్చ్ చేస్తే ఇక మాకు ఇటు ఇటు అంతా సెర్చ్ చేయంగా 2:00 మాకు దొరికింది. హ్మ్. 1:45. తర్వాత అప్పటికే పాప చనిపోయిందా అండి? అప్పటికే పాప చనిపోయింది. వాళ్ళ మదర్ బయటికి రాలేదు ఇంట్లో. వాళ్ళ ఫాదర్ ఎక్కడ ఉన్నారు అప్పుడు? వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడనే ఇక వాళ్ళు చిన్న చిన్న వర్క్ చేసుకుంటూ ఆ రోజు హాలిడే కదా, వాళ్ళకి సంబంధించిన కట్టెలు కానీ. మరి ఇక్కడ కుక్కలు ఎప్పుడు వస్తుంటాయండి? ఏం గ్రామ పంచాయతీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్ని కుక్కలు ఉంటారు అట్లా దాడి చేసి. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? ఇదే ఫస్టా? ఇదే ఇప్పటి వరకు అయితే ఏం కాలేదు, ఇదే ఫస్ట్. అధికారులు కూడా చాలా మంది విజిట్‌కి వచ్చారు ఇప్పుడు. ఏమంటున్నారండి అందరూ వచ్చిన వాళ్ళు? వాళ్ళు కూడా అదే ఎట్లా అయింది ఏంది అనేది తెలుసుకుంటున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు.
మీరు వాళ్ళకి ఇప్పుడు ఇటుక బట్టీలో పనిచేసే వాళ్ళ మీద చాలా ఇటుక బట్టీల మీద కూడా చాలా విజిలెన్స్ కానివ్వండి, అటు అధికారులు కానివ్వండి తనిఖీ చేస్తున్నారు. వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారా? పిల్లల్ని స్కూల్‌కి పంపిస్తున్నారా? అనేవి చేస్తున్నారు. మీరు వాళ్ళకి అన్ని వసతులు ఉన్నాయండి ఇక్కడ? అన్నీ ఉన్నాయి. హ్మ్. స్కూల్ గూడా ఉన్నది ఇక్కడ. ఆళ్ళకు హ్మ్. సంబంధించినది ఏదేదైతే అవసరం ఉందో ప్రతి ఒక్కటి ఇక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాం. ఓకే. వాళ్ళకి ఇప్పటికే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్టు తెలుసు. ముగ్గురు పిల్లలు. మొన్న ఏం ఒక పాప, మొన్న ఒక బాబు. హ్మ్. అంతకుముందు ఫస్ట్ ఒక పాప, బాబు. ఇక్కడనే డెలివరీ చేపించినాం మేము ఇంకొకటి. ఇంకొకటి మీరే చేపించి హ్మ్. మీరే మేమే. అదే ఎవరు తీసుకోకపోతే మీరే వాళ్ళని పనిలోకి తీసుకున్నారని వినిపిస్తుంది. అవునవును. సో, మరి సార్ ఏదో జరగాల్సిన జరిగిపోయింది. ఇబ్బందనేది జరిగిపోయింది. అది ఎవ్వరు గూడా తీర్చలేని లోటు. మరి వాళ్ళకేమన్నా సహాయం అందిస్తున్నారా సార్ మీరు యాజమాన్యం తరపున మీ ఇటుక బట్టి యాజమాన్యం? అందిస్తాం మేము తప్పకుండా మాతోని ఎంతైతే మేము అంతవరకు అందిస్తాం కంపల్సరీ. డెఫినెట్‌లీ. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్‌ని కూడా చూడడం జరిగింది. చాలా పర్సన్ గూడా చాలా వీక్‌గున్నాడు వాళ్ళ నాన్న గూడా. నిన్న అధికారులు జడ్జి గారు గూడా వచ్చి దీని మీద ఎంక్వైరీ చేయడం ఇవన్నీ గూడా చేయడం జరిగింది. మరి గ్రామ పంచాయతీ అధికారులు ఏమంటున్నారండి? మెయిన్ కుక్కలను నియంత్రించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళేమంటున్నారు చూసుకుంటాం అంటున్నారు వాళ్ళు గూడా. ఇప్పుడు? అంటే ఇంతకుముందు గూడా వాళ్ళు ఆల్రెడీ పట్టించడానికి అమౌంట్ చేసిర్రు. హ్మ్. ఆల్రెడీ పట్టించారు కొన్ని గాని వాళ్ళు చెప్పండి సార్. మధ్యలో వెళ్ళిపోయారు. ఏంటండి ఇంతకుముందు? మొన్ననే దాదాపు నెల అవుతుంది కావచ్చు. హ్మ్. వాళ్ళు కుక్కలు పట్టులు తీసుకొచ్చారు, కొన్ని పట్టించారు. పట్టించినాక వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అమౌంట్ ఇచ్చినాక వాళ్ళు మధ్యలో చెప్పక పారిపోయారు. ఓకే. అంతలా అది సస్పెండ్లో ఆగింది. వాళ్ళు దాని గురించి ట్రై చేస్తారు వాళ్ళు. సో చూస్తున్నారు కదా! ఈ యాజమాన్యానికి సంబంధించిన సూపర్వైజర్ వీళ్ళైతే మేము అన్ని మౌలిక వసతులు కల్పించాము. ఇక్కడ వాళ్ళకి స్కూల్ గూడా పిల్లల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇట్లాంటిది జరిగింది. సో మరి గ్రామ పంచాయతీ అధికారులు ఏం చేస్తున్నారు? ఇన్ని కుక్కలు తిరుగుతా ఉంటే వాళ్ళు పట్టియొచ్చు గదా! అంటే ఇంతకుముందు పట్టించారంట. బట్ తను ఎళ్ళిపోవడం వల్ల ఇప్పుడు ఆగిపోయింది. సో ఇలాంటివి జరిగింది అంటున్నారు. సో కుక్కలకి గూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేపించి వదిలిపెట్టాలి అని ఏదైతే సుప్రీం కోర్ట్ ఇచ్చిన చట్ట ప్రకారం ఉందో చాలా మంది అది అమలు చేయడం లేదు. జస్ట్ మనం కుక్కలొచ్చాయని ఏమైనా కంప్లెయింట్ చేస్తే ఆ కుక్కల్ని తీసుకెళ్ళి వాటికి మందు పెట్టి చంపేస్తున్నారు. లేకపోతే ఎక్కడైనా అడవిలో వదిలేస్తున్నారు తప్ప, వాటికి దగ్గరున్న ఏమైనా రెబీస్ వ్యాధి అలాంటివి వచ్చిన వాటికి ఆ ట్రీట్మెంట్ గాని, కుక్కలకి ఏమైనా కుటుంబ నియంత్రణ చేపిస్తే, ఇప్పుడు ఒక కుక్క ఉంటే మళ్ళా 6 నెలలకొచ్చేసరికి ఒక 20 కుక్కలు తయారైతాయి అక్కడ. అదే దానికి ఆ కుటుంబ నియంత్రణ చేపిచ్చి బయట వదిలిపెడితే ఇలాంటి కుక్కలు పెరగకుండా, కుక్కల జనాభా పెరగకుండా అక్కడికి సైలెంట్ అయిపోతది. కుక్కలు ఎక్కువ ఉండడం వల్ల ఒకదానికొకటి కరుచుకొని రెబీస్ వ్యాధి వచ్చి ఇట్లా పిల్లల్ని లాక్కెళ్ళి ఇలాంటి దుర్మార్గ చర్యలన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. ఎంతైనా ఇదైతే మొత్తానికి చాలా దురదృష్టకరమైన విషయం. చిన్న పాప ఎంత సఫర్ అయి ఉంటది ఆ పాప కుక్క లాక్కెళ్తా ఉంటే. సో, బట్టి తరపున యాజమాన్యం వీళ్ళందరూ గూడా ఆళ్ళ ఫ్యామిలీని తప్పకుండా ఆదుకుంటాం. మాకు చేతనైనంత వరకి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామంటూ గూడా వీళ్ళు చెప్తున్న వైనం ఇది. వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. మరి ఆ పేరెంట్స్‌తో గూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఫ్యామిలీస్ ఉండేది గూడా మీరు చూడొచ్చు ఇటుక బట్టీలో. దగ్గర దగ్గర ఒక 30, 40 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. ఇలా చిన్నగా ఇల్లు కట్టుకొని దీంట్లో షెల్టర్ తీసుకుంటా ఉంటారు వాళ్ళందరూ గూడా. పొద్దున పూట ఈవినింగ్స్ అట్లా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మార్నింగ్, ఈవినింగ్ అట్లా వర్క్ చేస్తారు. ఇప్పుడంతా రెస్ట్ తీసుకుంటుంటారు వీళ్ళందరూ గూడా. సో, ఆ పాప చనిపోయిన ఏదైతే ఆ పాప ఉందో 3 ఇయర్స్ ఆ పాప వాళ్ళ మదరు, ఈ అమ్మ, ఒక చిన్న బాబు గూడా ఉన్నాడు అమ్మకి. ఇక అమ్మని మాట్లాడించడం కూడా వాళ్ళ బాధ ఎక్స్‌ప్రెస్ జేయలేము మనము. వాళ్ళ తెలుగు గూడా రాదు. వీళ్ళు వేరే స్టేట్స్ నుంచి ఇక్కడ పని జేయడానికొచ్చారు. సో, ఇగ వాళ్ళని కదిలించడం గూడా లేదు. ఆమెను చూస్తే అంత బాధ అనిపిస్తుంది. ఎట్లుందో మీరు విజువల్స్‌లో గూడా చూసుకోవచ్చు వాళ్ళ సిట్యుయేషన్స్ గూడా. ప్రస్తుతం ఆ పాప ఎవరైతే కుక్కల దాడిలో చనిపోయిందో, ఆ పాప వాళ్ళ నాన్నున్నారు మనతో. వీళ్ళు ఒరిస్సా నుంచొచ్చి ఇక్కడ వర్క్ జేస్తున్నారు. సో, మరి వాళ్ళ ఫాదర్‌ని గూడా అడిగి తెలుసుకుందాం. భయ్యా కబ్ దేఖా తూ బచ్చా కో లాస్ట్ టైమ్? लास्ट टाइम में मैं 1-1:30 बजे के अंदर देखा और सब जगह ढूंढते-ढूंढते उसको गया तो कहीं नहीं मिला हमारा बेटी। हुँ, उसके बाद आया तो हमारा वो दीदी लोग सब इधर चिल्लाते-चिल्लाते आ रहा था तो तुम्हारा बेटी उधर गिर गया बोला तो हम दौड़ते-दौड़ते उधर तक देखने के लिए गया तो उधर हमारा बेटा खेती में उधर गिरा था। उस टाइम में बहुत ढूँढा कहीं भी नहीं मिला था। हुँ। जाके देखा तो उधर गिर के पड़ गया था और कुत्ता सब काट दिया था उसको। उधर अभी मर गिरा गए बच्ची आज। हाँ उसका डेथ हो गया था। देखने के टाइम में वो जिंदा नहीं था। सो सुबह से भी नहीं देखा बच्ची को? तू खेलता है बच्ची? हाँ बच्ची खेल रहा था। हुँ, सुबह भी इधर मैं काम कर रहा था तो मेरा पास भी आया था वो। हुँ। वो कल उसका अगला दिन मैं उसको कुरकुरी गिन लिया तो वो खाते खाते हमारे पास आया था फिर चला गया। उस टाइम से उसको नहीं देखा। एक बार पीछे इधर ऑफिस के सामने खेल रहा था। उस टाइम थोड़ा सा बात किया उधर लेटरिंग करने के लिए मैं गया तो घर जाओ बेटा बोला तो ठीक है पापा बोल के वो उधर ही खेलते रह गया उधर नहीं आया। उसके बाद ऊपर चला गया मैं। अभी भी तुम्हारा बेबी को भी देखा, छोटा बच्चा है, उन भी रोता है। सो लास्ट तू वो ये बट्टी वाला ओनर्स के लिए गानी गवर्नमेंट के लिए क्या चाहता है भैया तू? मैं वो क्या बोलता सर तू गरीब आदमी उधर गरीब आके काम आदमी हूँ करता मैं। है। मेरा तो मदद करने से
वही मेरा बेटी को मेरा शांति मिलेगा, उतना ही मैं कहना चाहता हूँ। मेरा कोई ज़रूरत नहीं कुछ, मेरा तो बेटा नहीं है, चला गया। मेरा बेटी को अच्छा से भगवान अच्छा रखे, वही मेरा दुआ है। సో చూస్తున్నారు కదా, వాళ్ళ ఫాదర్ చెప్తుంటే అయితే ఏడుపు వస్తుంది. ఎవరేం చేసినా మా పాపనైతే తిరిగి ఇవ్వలేరు కదా. సో మరి ఏం చెప్తారండి మీరు గవర్నమెంట్ కానీ బట్టి యాజమాన్యానికి కానీ అని చెప్తుంటే తను చెప్తున్నారు, మాకు ఏదైనా ఒక చాలా పేదవాళ్ళు పొట్టకుటి కోసం ఇక్కడ వచ్చి బతుకుతున్నారు. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇది జరిగిపోయింది. మన కుక్కలు ఎక్కడి నుంచి వచ్చాయో పాప ఆడుకుంటుంటే ఎవరు చూడలేదు ఆ టైంలో కూడా. సో ఎవరైనా ఇప్పుడు బట్టి యాజమాన్యం ఓనర్స్ కానివ్వండి, వాళ్ళైతే తప్పకుండా మేము ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, ఆ కుటుంబానికి రక్షణ కల్పిస్తాం, వాళ్ళకి ఎంతో మాకు చేతిలో ఎంత సాయం చేస్తామంటున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కానీ ఇటు గ్రామ పంచాయతీ పెద్దలు కానివ్వండి, సర్పంచ్ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా నిన్న జడ్జి గారు వచ్చి చూశారు, వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు వచ్చి చూస్తున్నారు. సో అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీని ఏదో రకంగా ఆదుకోవాలి, వాళ్ళకి ఏదో తోడ్పాటును అందించి వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్గా ఇంకే రకంగా ఉన్న వాళ్ళ వైఫ్ని చూడడం జరిగింది. ఎంత సిక్ ఉందో ఆమె చూడొచ్చు. ఒక బాలింత అసలు ఎంత అనారోగ్యంగా ఆమె ఎట్లా ఉందో కూడా ఆమె పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. సో వాళ్ళ కుటుంబాన్ని మాత్రం తప్పకుండా ఆదుకోవాలి. మన రాష్ట్రాన్ని నమ్మి మన దగ్గరికి పనికొచ్చారు వీళ్ళు, వేరే రాష్ట్రాల నుంచి పొట్ట చేత పట్టుకొని. సో వీళ్ళకైతే తప్పకుండా న్యాయం చేయాలి. ఇటు బట్టి యాజమాన్యం నుంచి అయితే తప్పకుండా వాళ్ళు అవసరమైన సహకారాలు అన్ని కూడా మేము అందిస్తామంటూ చెప్తున్నారు. సో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి, గ్రామ సర్పంచ్ వీళ్ళు కానివ్వండి, తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీని అయితే ఆదుకోవాలంటూ మన సుమన్ టీవీ తరపున అయితే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కెమెరా పర్సన్ రాంబాబుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, సుల్తానాబాద్ నుండి.